జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో సంపాతి వానరాదులకు చెబుతూ ఇంకా ఇలా అంటున్నాడు సంపాతి, హో వానరులారా, ఇంకా ఆ నిశాకర మునిశ్రేష్ఠుడు ఏమన్నాడంటే, హో సంపాతి, నాకు కూడా ఆ రామలక్ష్మణులను చూడాలనే ఉంది, కానీ నేను అంతకాలము బ్రతికి జీవించి ఉండలేనయ్యా అని ఆ నిశాకరుడు నాతో అన్నాడు అని సంపాతి వానరాదులందరితో చెప్తూ ఉన్నాడు. సంపాతి వానరులతో అంటూ ఉన్నాడు, హో వానరులారా, నాకు నిశాకరముని అన్ని విషయాలు చెప్పి నన్ను ఓదార్చి తన ఆశ్రమములోనికి వెళ్ళిపోయాడు. ఇక ఆ తర్వాత నేను మెల్లిమెల్లిగా ప్రాకుతూ ఈ వింధ్య పర్వతం మీదకు వచ్చి ఇక భవతః ప్రతిపాలయే మీకోసమని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పటికీ ఇది జరిగి వర్షశతం గతం 100 సంవత్సరాలు గడిచాయి. ఓ వానరులారా, ఇంతకాలము ఆ ముని చెప్పినటువంటి మాటల మీద నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ తర్వాత నిశాకర ముని స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలిసి ఇక వారి గురించి బాధపడుతూ ఉన్నాను. హో వానరులారా, నాకు కూడా అప్పుడప్పుడు ఏం బ్రతుకు ఇది, ఇక మరణిద్దాం అనే ఆలోచనలు వస్తూ ఉన్నా వెంటనే ఆ ముని మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఆలోచనలను తొలగించుకుంటూ బ్రతుకుతూ ఉన్నా. అయితే నా కొడుకు సుపార్శ్వుడు వచ్చి రావణుడు సీతను ఎత్తుకుపోయిన విషయం నాతో చెప్పాడు అని కదా అన్నాను. నేను వెంటనే మా కొడుకును బాగా కసురుకున్నాను. ఎందుకంటే నువ్వెందుకు మరి సీతను కాపాడలేదు అని అడిగాను మా కొడుకును. నాకు రావణాసురుడి బలపరాక్రమాలు తెలిసినా నా కొడుకు మరి సీత అంతగా దుఃఖిస్తున్నప్పుడు కాపాడే ప్రయత్నం చేసి ఉండాల్సింది కదా అని నా కొడుకు సుపార్శ్వుడిని నేను తిట్టాను. ఓ వానరులారా, ఆమె సీత అని తెలియగానే అయ్యో సీతావిరహముతో రాముడు ఎంత దుఃఖిస్తున్నాడో అనే బాధతోనైనా దశరథుడు కూడా మనకు కావలసిన వాడే కదా అనే ఆలోచనతోనైనా సీతను నా కొడుకు రక్షించే ప్రయత్నము చేసి ఉండాల్సింది. ఆ ప్రయత్నము సుపార్శ్వుడు చేయలేదు కనుక నేను బాగానే నా కొడుకును తిట్టాను అని సంపాతి వానరులతో చెబుతూ ఉండగానే ఉత్పేతతుః తదా పక్షౌ సమక్షం వనచారిణాం. వానరులు చూస్తూ ఉండగానే ఆ సంపాతికి రెక్కలు మొలిచాయి. సంపాతి అంటూ ఉన్నాడు, ఓ వానరులారా, నేను యవ్వనములో ఉన్నప్పుడు ఏ బలపరాక్రమాలు నాలో ఉండేవో ఆ బలాన్ని ఆ పౌరుషాన్ని ఇప్పుడు నేను పొందుతున్నాను. ఇదే శుభసూచకము. నాకు రెక్కలు రావటమే మీకు కార్యసిద్ధి కలుగుతుంది అనడానికి సూచకము. అందుకని హో వానరులారా, సర్వదా క్రియతాం యత్నః సీతాం అధిగమిష్యథ. మీరు సర్వవిధాలుగా ప్రయత్నించండి, మీకు సీతమ్మ తప్పకుండా లభిస్తుంది. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.